హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి బాధక స్థానము, బాధక గ్రహం గురించి మాట్లాడుకుందాం. మనకు జ్యోతిష్య శాస్త్రంలో చరలగ్నాలు, స్థిర లగ్నాలు, ద్విస్వభావ లగ్నాలు అనేటివి ఉంటాయి. సో చరలగ్నాలు ఏంటి అంటే 1, 4, 7, 10 వీటిని చరలగ్నాలు అని అంటారు. చరలగ్నాలకు ఎప్పుడైనా సరే 11వ స్థానం వచ్చేసి బాధక స్థానము, 11వ ఇంటి అధిపతి వచ్చేసి బాధకుడు అవుతాడు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి స్థిర లగ్నాలు. స్థిర లగ్నాలు వచ్చేసి 2, 5, 8, 11 స్థానాలు. వీటిని స్థిర లగ్నాలు అని అంటారు. స్థిర లగ్నాలకు 9వ స్థానం వచ్చేసి బాధక స్థానము, ఆ 9వ ఇంటి అధిపతి వచ్చేసి బాధకుడు అవుతాడు. ఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద్విస్వభావ లగ్నాలు. ద్విస్వభావ లగ్నాలు వచ్చేసి 3, 6, 9, 12 స్థానాలు ద్విస్వభావ లగ్నాలు. ద్విస్వభావ లగ్నాలకు 7వ స్థానం వచ్చేసి బాధక స్థానము, 7వ ఇంటి అధిపతి వచ్చేసి బాధకుడు అవుతాడు. అయితే చాలామందికి కొంచెం అపోహ ఉంటుంది, బాధక గ్రహం కాబట్టి బాధిస్తాడు, చాలా బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి. కానీ బాధక గ్రహము ఎప్పుడు ప్రతికూల ఫలితాలు ఇస్తుందంటే, ఆ గ్రహము మీ యొక్క బర్త్ చార్ట్లో 3వ ఇల్లు, 6వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇంట్లో ఉన్నప్పుడు, లేదా దుస్థానాలైనటువంటి 6, 8, 12 ఇంటి అధిపతులతో కలిసి ఉన్నప్పుడు, లేదా వారిపైన దృష్టి ఇచ్చినప్పుడు మాత్రమే మీకు బాధక గ్రహం అనేది ప్రతికూల ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే మిగతా సమయాలలో అనుకూల ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్స్ ఏ క్విక్ ప్రిడిక్షన్ ఫర్ నౌ. ఐల్ సీ యూ టుమారో.